అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఇయాల నేను మీకు ఓల్డ్ జీన్స్ తో బేబీ షూస్ ఎలా కుట్టాలో చూపిస్తానండి యాక్చువల్లీ మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఓల్డ్ జీన్స్ రీయూజ్ దాంట్లో మిగిలిన క్లాత్ తో నేను షూస్ కుట్టానండి వీటిని ఎంత ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను పెద్దగా అవసరం లేదండి దీనికి మనకు ఆ ఓల్డ్ జీన్స్ లైనింగ్ క్లాత్ అండ్ ఇంకా క్యాన్వాస్ ఉంటే సరిపోతుంది అది క్యాన్వాస్ అనేది మీ ఇష్టం బట్ నేనైతే ట్రై చేశాను ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఇది మా బాబు కాల్ సైజ్ అండి ఫస్ట్ నేను ఇలా ఒక పేపర్ మీద మా బాబు కాలు నించున్నప్పుడు కాలు పెట్టి ఇలా ఇది గీసుకున్నాను దీన్ని గీసుకున్న తర్వాత ఈ పేపర్ని రెండు మడతలుగా ఫోల్డ్ చేసి ఈ మధ్యలోది మెయిన్ పార్ట్ అండి ఇది ఎంత ఉందో సేమ్ దానంతే ఇది గీసుకున్నాను ఈ డాట్స్గా ఉంది కదా దీన్ని మాత్రం నేను 1/2 ఇంచ్ విడ్త్లో చుట్టూ గీసుకున్నానండి ఎందుకంటే ఇది స్టిచ్చింగ్కి వెళ్తుంది కాబట్టి చుట్టూ గీసుకున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము నేను 2 పీసెస్ కట్ చేసుకున్నాను కదా ఇందులో ఇది లెఫ్ట్ లెగ్కి ఇది రైట్ లెగ్కి వస్తుంది ఇలా మనం 2 పీసెస్ కట్ చేసి దాన్ని తిరగవేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు వీటికి పైన కప్పుని ఎలా కట్ చేయాలో చూపిస్తాను పైన కప్పు కోసము దీన్ని ఫస్ట్ ఈ లెగ్ ఉంది కదండి కింద పార్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న పేపర్ని ఒకటి నిలువుగా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి దీన్ని ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి మీకు మార్క్ చేసిన తర్వాత చూపిస్తాను దీన్ని ఇక్కడ పెట్టుకొని ఒక స్క్వేర్ షేప్ గీసుకున్నానండి తర్వాత దీనికి పైన ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ గీసుకున్నాను దాని తర్వాత ఈ డాట్స్ ఎందుకు పెట్టానంటే ఇది స్టిచ్చింగ్ కోసము మనకి ఇక్కడ వెనక లెగ్ పార్ట్ దగ్గర వెనక మడిమ దగ్గర ఇంత విడ్త్ వస్తుంది ముందు ఫ్రంట్ దగ్గర ఏమో ఇంత విడ్త్ వస్తుంది ఇదంతాను ఈ డాట్స్ పార్ట్ అంతాను మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది పెట్టాను ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ గీసుకున్నాం కదా దీన్ని ఇక్కడ లైట్గా ఇలా కర్వ్ ఇద్దాం జస్ట్ ఇలా కర్వ్ ఇచ్చేసి కట్ చేసుకుందాం మీకు కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను కట్ చేసిన తర్వాత దీని పార్ట్ ఇలా ఉంటుందండి చూసారు కదా ఇదేమో ఇక్కడ ఫ్రంట్ దీని మీదకి వచ్చేస్తుంది ఇక్కడ మనం దీన్ని ఇక్కడ సగం వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సైజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న వీటిని మన ఓల్డ్ జీన్స్ ఉంటుంది కదా జీన్స్ పైన పెట్టి ఇలాంటి పీసులు రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇవేమో 4 పీసెస్ కట్ చేసుకోవాలి మీ మెషిన్ ఉన్న చిన్న మెషిన్ అయితే దాని మీద జీన్స్ 2 పీసుల మీద స్టిచ్ రాదండి కాబట్టి ఒక లేయర్ అయినా తీసుకోవచ్చు ఒక లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది నేను దీనికి ఇప్పుడు ఒక లేయర్ లైనింగ్ 1 లేయరు జీన్స్ క్లాత్ తీసుకుంటాను అండ్ దీంతో పాటు వీటి మధ్యలో ఒక స్ట్రిప్ కూడా పెడతానండి ఆ స్ట్రిప్ మామూలుగా 1 ఇంచ్ గ్యాప్లో 5 ఇంచెస్ ఉండేటట్టుగా తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు 5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది అది సో నెక్స్ట్ మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము నేను కట్ చేసుకున్న పీసెస్ చూపిస్తాను మీకు నేను ఇవి 4 పీసెస్ కట్ చేసుకున్నానండి ఈ రెండు ఏమో ఒక్కో కాలుకి రెండు లేయర్స్ అనమాట ఇది లెఫ్ట్ లెగ్ది ఇదేమో రైట్ లెగ్దండి 4 పీసెస్ కట్ చేసుకున్నాను వీటి పైన కప్ వచ్చేసి 2 పీసెస్ కట్ చేసుకున్నాను లైనింగ్ కూడా 2 పీసెస్ కట్ చేసుకున్నాను ఇదండి ఇది కప్పు ఇది వచ్చేసి లైనింగ్ ఇప్పుడు ఈ కప్ పైన ఇది మంచి వైపు ఇది వెనక వైపు లోపలికి వచ్చే వైపు అండి పైనుంచి ఇది పెట్టి ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకుందాం ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ మలుచుకుందాం మీకు చూపిస్తాను ముందుగా నేను ఒకటి స్ట్రిప్ కుట్టి పెట్టుకున్నానండి ఒక వరుస మలిచి స్ట్రిప్ కనిపిస్తుంది కదా స్టిచ్చెస్ కుట్టి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టుకుందాము పైనుంచి ఇలా మధ్యలో పెట్టుకొని ఇదంతా కుట్టేద్దాము కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా ఇదంతా స్టిచ్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్న దగ్గర మనం ఈ రౌండ్ పార్ట్ ఉంది కదా ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాము సీజర్తో జీన్స్ కదండి నా మెషిన్ మీద కుట్టు సరిగ్గా పట్టట్లేదు అందుకని దూరం కుట్టు పెట్టుకున్నాను నేను అంత దగ్గరగా ఉండే స్టిచ్ పెట్టుకోలేదు ఇలా మొత్తం కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసుకుందాము
పైనుంచి కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బటన్ పెట్టుకోవాలన్నమాట. షూ మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం కింద ఉండే పాదం పార్ట్ని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇలా రెండు రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే నా మిషన్ మీద దీనికి డబల్ లేయర్ జీన్స్ వేస్తే కుట్టు పడట్లేదండి. అందుకని ఒకటే లేయర్ వేసి దానికి ఈ లైనింగ్ వేసి కుట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసుకొని తర్వాత దీనికి అటాచ్ చేయడం చూపిస్తాను. అందుకోసమని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కింది పాదాన్ని ఒక మార్క్ పెట్టుకుందాము. అండ్ దీన్ని కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాము. ఈ మార్క్ పెట్టుకొని ఈ రెండు మార్క్లని ఫస్ట్ జాయిన్ చేద్దాం. నేనంతా కింది పార్ట్ ఇదండి, ఒకటే లేయర్ ఇది జీన్స్ క్లాత్. ఫస్ట్ ఒక లేయర్కి దీన్ని అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో జాయిన్ చేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను కదా. ఫస్ట్ ఇటువైపు నుంచి ఇటు కుట్టుకొచ్చాను ఇక్కడ వరకు. మళ్ళీ తర్వాత ఇటువైపు నుంచి ఇటు కుట్టుకొచ్చి మొత్తం అయితే జాయిన్ చేశానండి. ఇప్పుడు ఈ జాయిన్ చేసిన దాన్ని ఈ నాడని లోపలికి పెట్టేసి దీనిపైన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని దీనిపైన ఇలా పెట్టేసి ఇలా పెట్టి ఇటువైపు నుంచి ఇలా ఇక్కడి నుంచి కుట్టుకొచ్చి ఇటు భాగంలో సగం ఉంచేస్తాను. కుట్టిన తర్వాత రివర్స్ తీసి తర్వాత చేతితో కుడతానండి. చూడండి, చూస్తున్నారు కదండి, చూసారా కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదంతా కుట్టుకుంటూ వచ్చేసానండి. ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టాను. ఈ ఓపెన్ నుంచి ఇదంతా రివర్స్ తీస్తాను. రివర్స్ తీసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం రివర్స్ తీసిన తర్వాత ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి, ఇక్కడ వైపు ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ వైపు కుట్టేసుకుంటాను. ఇదంతా లైనింగ్ కాబట్టి మనం రివర్స్ తీసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, మనకి జీన్స్ క్లాత్ బయటికి కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు స్టిచ్ వేసి రివర్స్ తీసి చూపిస్తాను. చూస్తారు కదా, స్టిచ్ వేసిన తర్వాత దీని లుక్ ఇదండి. ఇక్కడ దీనికి మనం ఒక హోల్ పెట్టుకుని కాజా కుట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఒక బటన్ కుట్టుకోవాలి. నేను రెండు కుట్టి మా బాబుకి ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫైనల్గా ఇవ్వండి షూస్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో ట్రై చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇవ్వండి షూస్. నెక్స్ట్ టైం మీకు ఇంకొక మంచి మోడల్తో చూపిస్తాను. యాక్చువల్లీ క్యాన్వాస్ వేయలేదండి నేను. నా మెషిన్ మీద క్యాన్వాస్ వేస్తే మెషిన్ అస్సలు రావట్లేదు. అందుకోసమని క్యాన్వాస్ వేయనందున అంత స్టిఫ్గా ఉండలేదు. బట్ మీరు క్యాన్వాస్ వేయండి, చాలా చాలా బాగుంటుంది షూస్. ఇక్కడ ఒక బటన్ పెట్టుకొని ఇక్కడ బటన్ పెట్టండి, ఇక్కడ హోల్ పెట్టి కాజా కుట్టండి. సూపర్గా ఉంటాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.